హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు? వెల్కమ్ టు గని బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నేను టమాటా కర్రీ అయితే చేస్తున్నాను. 5 మినిట్స్లో అయితే సింపుల్గా చాలా టేస్టీగా ఉండబోతుంది. ఎప్పటికప్పుడే చేసుకుని తినొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. మసాలాలు గట్రా ఏమీ వేయకుండా సింపుల్గా చాలా మందికి నచ్చుతుంది అనుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మసాలాలు అవి చాలా మందికి కొంచెం నచ్చవు కదా, అలాంటి వాళ్ళు ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగా తింటారు. చిన్నపిల్లలు కూడా చాలా బాగా తింటారండి. కర్రీ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీ ఇంట్లో అయితే ట్రై చేసి ఎలా ఉందో ఏంటో నాకు కామెంట్ చేయండి. సింపుల్గా 5 మినిట్స్లో అయితే అయిపోతుందండి. చాలా బాగుంటుంది. ఫస్ట్ వచ్చేసి నేను స్టవ్ ఆన్ చేసుకుని కళాయి అయితే పెట్టుకుని ఇందులో అయితే కొద్దిగా ఆయిల్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నాను. బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం పసుపు అయితే వేస్తున్నాను. పసుపు అయితే వేసి ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. సింపుల్గా 5 మినిట్స్లో అయిపోతుంది. కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. కరివేపాకు అయితే వేస్తాను. ఇప్పుడు వచ్చేసి టమాటాలు అయితే వేసేస్తాను. ఒక ఉల్లిపాయకి నేనైతే 2 టమాటాలు అయితే వేస్తాను. ఇది బాగా మగ్గాలండి. సాల్ట్ వేస్తున్నాను కదా, ఇప్పుడైతే నేనైతే మూత అయితే పెట్టేస్తాను. సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. టేస్ట్ విషయానికి వస్తే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నాకు. నేనే వీడియో తీస్తాను కదా, అందుకే వీడియో అటు ఇటు జరుగుతుంది. ఒక 2 మినిట్స్ అయితే ఉంచుదాం. బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు అయితే మనం అందులో కారం అయితే వేద్దాం. కొంచెం మీరు ఎంత తింటారో కారం అంత వేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. మరొకసారి మూత పెట్టేద్దాం. ఇప్పుడైతే కొంచెం వాటర్ అయితే వేద్దాం. కొద్దిగా వేస్తున్నానండి. ఓకే, మూత అయితే పెట్టాను. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే వాటర్ అయితే మరుగుతుంది కదా, ఇప్పుడు గుడ్డు కొట్టుకుని అందులో వేసుకోవాలి. ఇప్పుడైతే కలుపుకుండా మూత అయితే పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే అదైతే బాగా ఉడుకుతుంది. గుడ్డు అయితే అలానే ఉంటుంది. హైలో పెట్టుకుంటే గుడ్డు అంతా కొంచెం బాగోదు. ఇలా అయితే బాగుంటుంది. ఇప్పుడైతే మూత అయితే తీస్తున్నాను. ఇదండి, కొద్దిగా అయితే ఉడికింది. ఓకేనండి, ఇప్పుడైతే ఇదైతే తిరిగేసేద్దాం. గుడ్లు అయితే తిరిగేసేసానండి, ఉడికిపోయాయి. ఇప్పుడు ఇలా అయితే చేయండి. సింప్లీగా 5 మినిట్స్లో అయిపోతుంది. టేస్ట్ విషయానికి వస్తే మాత్రం సూపర్ అదిరిపోతుంది. కర్రీ మాత్రం చాలా బాగుంటుంది. ఎగ్స్ తినలేని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి, చాలా బాగా తింటారు. చాలా బాగుంటుంది కర్రీ. 5 మినిట్స్లో అయిపోతుంది. కర్రీ చాలా టేస్టీగా ఉందండి. కర్రీ విషయానికి వచ్చేసి ఒకసారి అయితే ఇంట్లోనైతే ట్రై చేసి ఎలా ఉందో ఏంటో నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, కర్రీ వచ్చేసి ఉడికిపోయిన స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను. ఇది ఈరోజు వీడియో. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.